మెగాస్టార్ విశ్వంబర సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలుసు కదా. కానీ టీజర్ ఒక్కసారిగా అందరినీ షాక్కు గురిచేసింది. టీజర్ చూసిన ప్రేక్షకుల్లో చాలామంది ఒకే అనుమానం వచ్చిందంటే ఇది చిరు సినిమా ఏంటి, గ్రాఫిక్స్ ఇంత వీక్గా ఉన్నాయా అనే ప్రశ్నే తలెత్తింది. టీజర్లోని కొన్ని విజువల్స్ కార్టూన్ సీరియల్స్ లాగా కనిపించడం, కొన్ని సీన్స్ అసలు రియలిస్టిక్గా లేకపోవడం వల్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ అలాగే మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. కానీ చిరు అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే టీజర్ మీద వచ్చిన విమర్శలను నెగిటివ్గా కాకుండా ఒక ఛాన్స్గా తీసుకుంది చిరు టీం. స్వయంగా చిరంజీవి డైరెక్టర్కి మేకర్స్కి క్లియర్గా సూచన ఇచ్చారట. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వొద్దు, ఎంత ఖర్చైనా ఓకే, కానీ విజువల్స్ మెరుగ్గా ఉండాలి అని. ఈ మెగా సందేశం తర్వాత చిత్ర బృందం తక్షణమే ప్లాన్స్ మార్చేసింది. 20 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ కేటాయించి కొన్ని కీలక సీన్స్ రీషూట్ చేసి మరికొన్ని గ్రాఫిక్స్ పని పూర్తిగా రీడిజైన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా విజువల్ ఎఫెక్ట్స్ కోసం టాప్ విఎఫ్ఎక్స్ స్టూడియోలు నిపుణుల సహకారంతో పని మొదలుపెట్టారు. ఇది సాధారణ సినిమా కాదు. గ్రాఫిక్స్, మ్యూజికల్ ఎలిమెంట్స్, ఫ్యాంటసీ వరల్డ్ మొత్తం ఈ సినిమాకి జీవం లాంటివే. ఒక చిన్న గ్రాఫిక్స్ తప్పిదం సినిమా మొత్తం ఇమేజ్ను దెబ్బతీయవచ్చు. అందుకే ఒక్కో సీన్ని క్షుణ్ణంగా పాలిష్ చేస్తూ ఈసారి విజువల్స్ అదిరిపోవాలి అనే లక్ష్యంతో టీం పనిచేస్తుంది. డైరెక్టర్ టీజర్కి సమర్థనగా అవి ఏఐ టెస్టింగ్ ఫుటేజ్ మాత్రమే అని చెప్పినా ఆ వివరణ అభిమానులను మెప్పించలేదు. అందుకే ఇప్పుడు సినిమా అవుట్పుట్తోనే సమాధానం ఇవ్వాలని చూస్తున్నారు. ఈ పనుల వల్ల సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుంది. కానీ టాలీవుడ్లో అభిమానులు ఎక్కువగా క్వాలిటీకి ఓటేస్తారన్న సంగతి టీంకి కూడా తెలుసు. టీజర్ మీద వచ్చిన విమర్శలకు అదే స్థాయిలో రిప్లై ఇచ్చేలా సినిమాను మెగా లెవెల్లో తీర్చిదిద్దే పనిలో ఉంది విశ్వంబర టీం. చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే టీజర్ భలే నిరాశపరిచినా సినిమా మాత్రం ప్రేక్షకులను మాయలో పడేసే విధంగా ఉండాలని గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.